అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్యచంద్ర. తిరుమలగిరి సాగరం కొంపెల్లి గ్రామంలో ఉన్నాము. రైతు పవన్ సాయిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. వారు నిష్ఠా సీడ్స్ వారి దొడ్డు రకం X6+ పెట్టడం జరిగింది. రైతు అనుభవాలలో తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం, నా పేరు కోడుమూరు సాయిరెడ్డి. మాది కొంపెల్లి గ్రామం, తిరుమలగిరి సాగర్ మండల్. మేము ఇక్కడున్న రైతులు మొత్తం కొంపెల్లి గ్రామాలకు చెందిన రైతులం. మేమందరం కలిసి సుమారు ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేస్తాం. అయితే కొత్తగా ఈసారి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ వారి షాప్ నుంచి నిష్ణా సీడ్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి X6+ దొడ్డు రకం తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణంలో ఇక్కడ మాకల్లి వెదర్ కండిషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. చలి వాతావరణం ఎక్కువ, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా టైలెండ్లో ఉన్నాం మేము. సో ఐకేపీ మాకు అందుబాటులో ఉంటుంది, మా ఊర్లోనే ఉంటుంది. దీనివల్ల ఒకసారి దొడ్డు రకం వడ్లు ట్రై చేద్దామని మేము తెలంగాణ సీడ్స్ వారిని సంప్రదించగా మాకు వాళ్ళు ఈ నిష్ణా సీడ్స్ X6 వారిని ప్రమోట్ చేశారు. ఈ రకం విత్తనం మొదటి నుంచి గమనిస్తున్నాం. దీనికి ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా మేము వేసినప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండే, బట్ ఏంటంటే అయినప్పటికీ కూడా అగ్గి తెగులు అయితే రాలేదు. ఈ నార్మల్లో కూడా నార్మల్ కాంచి నాటేసిన దశలో కూడా మేము కొద్దిగా 2 3 అట్ట మన 10 కేజీల వడ్ల టైప్ కాకుండా 3 కేజీల వడ్ల టైప్ పెట్టించినా కూడా గంట బాగా వచ్చింది. ప్లస్ కాండం కూడా చాలా లావుగా ఉండగా కూడా బలంగా ఉండడం వల్ల దోమకాటు కూడా ఏం లేదు ఈ విత్తనానికి. ప్లస్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఏం లేవు, ఎందుకంటే ఎత్తు ఏం పెరగట్లేదు. గింజలు వచ్చేసి ఒక్కొక్క గంటకు 250 280 మధ్యలో ఉన్నాయి. ఇదైతే సుమారు ఎకరానికి 45 నుంచి 50 మధ్యలో వస్తుంది అనుకుంటున్నాం. ఇలాంటి విత్తనాలు అందించినందుకు నిష్ణా సీడ్స్ కంపెనీ వారికి మరియు మాకు అందుబాటులోకి తెచ్చినటువంటి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ షాప్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.